పెనమాక అండి, పెనమాక. లత అని అమ్మాయి పేరు లత. మా అమ్మాయి పెండు అంటే పెండి కాదు, పక్క పక్కన కొట్లు కాడ పరిచయం అయింది. ఆ పరిచయం వల్ల ఆ అమ్మాయి ఎక్కడన్నా ఒక 50,000 ఇప్పించమంటే మా అమ్మాయి ఏం చేసింది, ఒక 50,000 రూపాయలు ఇచ్చి 2.5 సంవత్సరం అవుతుందండి. ఈ 2.5 సంవత్సరం కూడా వాళ్ళు ఒక సంవత్సరం నుంచి వడ్డీ కట్టట్లా, అసలు కట్టట్లా. వడ్డీ కూడా 4 రూపాయల చప్పునే ఇచ్చింది. అయితే పెనమాక అమ్మాయిది. ఇప్పుడు మా అమ్మాయి సంవత్సరంన్నర నుంచి తిరుగుతుంది, 2 సంవత్సరాల నుంచి తిరుగుతుంది వాళ్ళ చుట్టూ. వాళ్ళ తమ్ముడు విజయవాడలో ఉంటాడు, లత అన్న తమ్ముడు. ఈ లత ఎత్తుకెళ్ళి వాళ్ళ తమ్ముడికి ఇచ్చుకున్నాడు డబ్బులు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది, నాకు తెలియదు మా తమ్ముడిని అడుక్కోండి అని చెప్పి ఆ అమ్మాయి అర్థం తిరిగింది. వాళ్ళ తమ్ముడిని అడుగుతుంటే వాళ్ళ తమ్ముడు ఏమంటాడు, నాకు తెలియదు అవును అడుక్కోండి అని చెప్పి తమ్ముడు అంటున్నాడు. ఇట్లాగా సాకులు చెప్తున్నారు. అసలు కట్టట్లా, వడ్డీ కట్టట్లేదు. ఇప్పుడు ఆ డబ్బుల కోసం ఎంతో తిరుగుతున్నాం. 2025 6వ నెల 27వ తారీఖున మేము పోలీస్ స్టేషన్లో అంటే తెలుగుదేశం ఆఫీసులోకి వెళ్ళి చెప్పాము. అక్కడి నుంచి మరి వాళ్ళు స్టేషన్ పంపించారు, తాడేపల్లి పోలీస్ స్టేషన్ పంపించారు. అక్కడ ఎస్ఐ గారితో మాట్లాడాం. ఎస్ఐ గారితో మాట్లాడితే సరే నమ్మని కానిస్టేబుల్ పంపిస్తాను మాట్లాడతానని చెప్పి అన్నారు. ఒకసారి వెళ్ళాం, కానిస్టేబుల్ తీసుకొని ఒకసారి వెళ్తే ఆ అబ్బాయి మరి రా ఎస్ఐ పిలుస్తా అని చెప్పి కానిస్టేబుల్ గారు మాట్లాడితే మరి 2 రోజుల తర్వాత వచ్చాడు అబ్బాయి స్టేషన్ కాడికి. స్టేషన్ కాడికి వచ్చి అంత ఒక అరగంట కూర్చొని వెళ్ళిపోయాడు అంతే. ఎస్ఐ గారు ఏమన్నారంటే అమ్మ కాగితాలు రాపించుకోండి అని చెప్తే ఆ అబ్బాయి అన్నాడు రాసిస్తారు కాగితాలు అని చెప్పేసి అన్నాడు. ఆ కాగితాలు రాయలా. ఆ అబ్బాయి డబ్బులు ఇవ్వట్లా. వెళితే రివర్స్ అవుతున్నాడు. వాళ్ళ అక్క రివర్స్ అవుతుంది, ఆ అబ్బాయి రివర్స్ అవుతాడు. ఆ అబ్బాయితో ఇంకొక అబ్బాయి తీసుకొచ్చారు. ఆ అబ్బాయి కూడా అసలు పెద్ద గొడవ జరిగి మీదకి వచ్చేసారు. డబ్బులు ఇగిపోక మళ్ళీ నిన్న పొద్దున్న నుంచి మా అమ్మాయి పెనమాక విజయవాడ మరి వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఏం చేసుకుంటారో చేసుకోపో, మేము ఇయ్యం, అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అడ్డం తిరిగారు. 50,000 రూపాయల డబ్బులు అయ్యి వడ్డీ 15,000 దాకా అయింది. 15,000 ఇప్పుడు కట్టాలి, వడ్డీ కూడా. వడ్డీ కట్టట్లా, అసలు కట్టట్లా. మేమేమంటున్నామంటే అసలు ఇమ్మని అడుగుతున్నాం. వడ్డీ కూడా సగం ఇమ్మని చెప్పి ఎస్ఐ గారు ఒప్పుకున్నారు. ఎస్ఐ గారు ఏమన్నారంటే 4 రూపాయల చప్పును కాదు 2 రూపాయల చప్పు ఇచ్చి ఒక 2 నెలలు వడ్డీ ఇవ్వని చెప్పి ఎస్ఐ గారు అన్నారు. అలాగే ఒప్పుకొని వెళ్ళిపోయాడు అబ్బాయి. ఇప్పుడు ఇవ్వట్లా. నిన్న టాయి తిరుగుతున్నాం, మళ్ళీ వాళ్ళ కాడికి తిరుగుతుంటే ఇప్పటికి 5-6 సార్లు తిరిగింది. స్టేషన్కి వెళ్ళి వచ్చాక వాళ్ళ కాడికి తిరిగితే ఎస్ఐ గారు ఏమన్నారంటే వాళ్ళ కాడ తిరగద్దమ్మా మీరు రాండి అని చెప్పేసి అన్నాడు. స్టేషన్ కాడ రండి మీరు కేసు పెడుతుందని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పి నేను వెళ్ళి మాట్లాడితే ఎస్ఐ గారు పొద్దున్నే వాళ్ళు రమ్మన్నారు. ఇవాళ పొద్దున్న వెళ్ళంగా వెళ్ళినాం అమ్మాయి మా పాప. పొద్దునంగా వెళ్తే ఎస్ఐ గారు లేరు, కానిస్టేబుల్ గారు ఉన్నాయి. ఎస్ఐ గారు లేరమ్మా, ఆయన వచ్చా మారదా అన్నాడు. ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు అన్నారు ఇంకొక అతనికి చెప్పామమ్మా, అతను చూసుకుంటాడులే అని చెప్పేసి అని. ఇప్పుడు మా పాప రాలా, స్టేషన్ కాడే ఉంది. నేను ఇంటికి వచ్చేసాను. ఒకటే వర్షం మధ్యాహ్నించి ఫుల్ వర్షం పడుతుంది. మరి మా పాప రాలేదు. మరి ఎస్ఐ గారు లేరు. మరి మా పాప అన్నం తిందుగా రమ్మని ఫోన్ చేసినా కూడా రావట్లే. మరి వర్షమే ఫుల్ వస్తుంది. ఆ డబ్బులు మాకు ఇవ్వక వాళ్ళు నిన్న వేరే కుర్రాలు తీసుకొచ్చి అమ్మాయి ఒకటి వెళ్తే అమ్మాయి మీకు ఎగబడిపోయారు. డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు విజయవాడలో. ఆ అబ్బాయి, ఆ అమ్మాయి, ఇంకొక అబ్బాయి, వాళ్ళు ముగ్గురు కలిసి మా అమ్మాయి మీద కలబడ్డారు. ఒక్కతే అయిపోయింది మా అమ్మాయి అక్కడ. ఇక స్టేషన్ కాడికి వచ్చి ఇప్పుడు పొద్దునుంచి స్టేషన్ కాడ ఉన్నాము. ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు సమాధానం చెప్పట్లేదు, స్టేషన్ కాడికి రావట్లేదు. మరి స్టేషన్లో కూడా 3 నెలలు తిరుగుతున్నాము. స్టేషన్ కాడ కూడా మరి సరైన సంబంధం లేదు, సరైన పట్టించుకోవట్లేదు. మరి మేము 3 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం స్టేషన్ కాడికి. ఈ సంవత్సరం 6వ నెల 27వ తారీఖు నుంచి మేము తిరుగుతున్నాం. ఇవాళ కూడా స్టేషన్ కాడే ఉన్నాం, పొద్దున్నుంచి స్టేషన్ కాడే ఉన్నాం. ఉండి ఇప్పుడే ఇంటికి వచ్చాను, వంట చేసుకోవటానికి వచ్చాను. మా పాప ఫోన్ చేశారు, అమ్మ వంట చేశారు అంటే ఇప్పుడు నేను రానమ్మ ఎస్ వచ్చా కొత్త అని చెప్తుంది పాప. మరి
ఇప్పుడు టైం కూడా 2:30 అయిపోయిందండి. మరి సాయంకాలంకి మరి ఎప్పటికి వస్తారో ఎస్ఐగా తెలీదు. మరి ఇచ్చిదా కూర్చుంటా అంటుంది పాప. వర్షం ఏం పెద్ద అయిపోయింది, ఫుల్ వస్తుంది వర్షం కూడా. గుంటూరు జిల్లా తాడేపల్లి అండి. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చింది. ఆ తాడేపల్లి మరి తెలుగుదేశం ఆఫీస్లో కూడా అక్కడికి చెప్పి మేము అక్కడి నుంచి వాళ్ళ ద్వారా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అసలు ఎక్కడ కూడా స్పందన లేదు, అక్కడ లేదు ఇక్కడ లేదు, ఎక్కడా లేదు, అసలు కదిలింపు లేదు. వాళ్ళు గట్టి చర్య తీసుకొని గట్టిగా మాట్లాడతామని లేదు. ఆడవాళ్ళ మటుకి చేసి కాడ కూర్చోబెడుతున్నారు. పొద్దున పూట రేత్రి పూట ఇలా కూర్చుంటున్నాం అక్కడ స్టేషన్ దగ్గరికి వెళ్ళి. అసలు పట్టించుకోవట్లా, ముందు పట్టించుకోవట్లేదు, చర్య తీసుకోవట్లేదు. ఎంపటి చర్య తీసుకొని రిపోర్ట్ ఇచ్చినప్పుడు ముందు కాగితాలు రాసిచ్చాము, రిపోర్ట్ రాసిచ్చాము. ఆ రిపోర్ట్ కూడా మాకు ఒక జిరాక్స్ కూడా మాకు ఇవ్వలేదు. ఒక జిరాక్స్ తీసుకుంటే ఆ జిరాక్స్ కూడా కానిస్టేబుల్ పీకేసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, నువ్వు కేసు పెట్టు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఎస్సీ గారు. ఇప్పుడు కేసు పెడితే ఎఫ్ఐఆర్ రాస్తా ఉంటున్నారు. ఎఫ్ఐఆర్ రాస్తారు. ఎఫ్ఐఆర్ రాసి ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళి 4 నెలలు 3 నెలలు గడిచాక కోర్టులో పెడతాం, కోర్టులో చూసుకొని అంటాం. కోర్టుకి తిరగలేక కదా మేము స్టేషన్ కాడికి వెళ్ళి వేసింది, కోర్టులో పెట్టలేక కదా డబ్బులు మేము. ఈ రకం జరుగుతుందండి తాడేపల్లి గుంటూరు జిల్లా. మరి అది డబ్బుల సమస్య. ఇలా చేశారు, నమ్మకంగా తీసుకొని ఇట్లా అడ్డం తిరిగారండి వాళ్ళు. చూడండి గుంటూరు జిల్లా తాడేపల్లి.